మీరు ఆవిడకి ఏమవుతారు? చూస్తే తెలియడం లేదట్రా, తాతయ్య ఉంటాడు. ఏంది నా ఫేస్ చూస్తే తాతలా కనిపిస్తా ఉండదా నీకు? కరెక్టే తాత కాదు ముత్తాతయ్య ఉంటావు. ఇదిగో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మొన్ననే 30 నుండి 29 వచ్చిందిలే. ఏంటి మీ మనవాడికా? సర్లే నా సంగతి ఎందుకనే, పెళ్లి కొడుకు నువ్వేనా? నేనే. ఓరి నీ ఫేసులో నా తుండుగుడ్డా. హైట్ లో ప్రభాస్ కంటే 1 ఫీట్ తక్కువ, అందంలో మహేష్ బాబు కంటే 1 బెత్తుడు ఎక్కువ. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మన స్టైల్ కి ఫ్యాన్స్ అయిపోయినారు తెలుసా నీకు? ఇంకోటి వాళ్ళు మన స్టైల్ ఫాలో అవుతూ ఉన్నారా తెలుసా నీకు? వాళ్ళ ఫ్యాన్స్ ఇంటే నీకు ఉరేస్తారు, అది తెలుసా? నువ్వు ఊరుకోమా. ఇదిగో నాలాంటి అందగాడినే, పైగా ఒక్కసారి కూడా మ్యారేజ్ కానివాడినే నన్నే మళ్ళీ రిజెక్ట్ చేసింది. అట్లాంటి కోతి కొత్త డ్రెస్ చేసినట్టున్నావు. నిన్నట్టు ఒప్పుకుంటా తగ్గునా నువ్వు తుండుకుంటా. అమ్మా వీడెవడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడే. రేయ్ నా కొడుకును కోతి అంటావా? రా బాబు. కొడితే కొట్టావు కానీ నన్ను కాదు నిన్నెట్టా చేసుకుంటుందో నేను చూస్తా. ఐఎమ్ కమింగ్ దేర్. రండి రండి. నమస్కారం అనసూయ గారు. నమస్కారం అండి. నమస్కారం ఆంటీ. మీరు రాజశేఖర్ గారు, నమస్కారం మల్లీశ్వరి సార్. తండ్రి గారు. నమస్కారం అండి. మీరు కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? గతికితే అతకదంటారు కదండి, ముందు అమ్మాయిని పిలిపించండి. అలాగే మళ్ళీ పిలిపిస్తాను. మధు, అమ్మా మధు, లత, శిరీష, మళ్ళీ తీసుకురండి. ఏం సిగ్గుపడిపోతున్నాడు. అబ్బాయిగా కంటే అమ్మాయిగానే ఆయన బాగున్నారు. వీడేనండి మా అబ్బాయి. అబ్బాయా? అంటే రాజశేఖర్ గారికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అన్ని తనే అని నా ఉద్దేశం. ఇంకా అలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎలా? ఒకరినొకరు చూసుకోండి. చూడు మళ్ళీ. వామ్మో, నాకు పెళ్లి చూపులేంటి, నాకు కర్మ కాకపోతే. పెట్టమోహం ఎదవా, పెళ్లి చూపుల్లో కన్ను కొడతావేంట్రా, నీ నోట్లో మన్ను పడా. మన వాడికి నచ్చినట్టుంది. అవునండి. మా వాడికి మీ అమ్మాయి నచ్చిందండి. అలాగే మీ అమ్మాయి అభిప్రాయం కూడా అడిగితే. అమ్మయ్యా, ఇదే మంచి ఛాన్స్. నాకు నచ్చలేదని చెప్పేస్తాను. మా ఇంటి ఆడపిల్లలు మా మాట దాటరు. మేమెంత చెప్తే అంతే. పైగా మా అనసూయ పెంపకంలో పెరిగింది కాబట్టి తను పెద్దల మాటకి ఎదురు చెప్పదు. ఈ రాజశేఖరం గడు చంపేశాడుగా, చచ్చాం. అయ్యో దేవుడా, ఇలా ఇరిగించవేంటయ్యా. ఏమంటావమ్మా? ఆ సిగ్గు చూసారుగా, పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పడానికి ఈ సిగ్గే సాక్ష్యం. ఓసిని అమ్మ కడుపు కాలా. శుభం శుభం. ఏంటమ్మా శుభమా? అదవ జన్మ. నేను మగాడన్న విషయమే మర్చిపోయింది మా అమ్మ. అమ్మాయిని మీరేమైనా అడగాలనుకుంటే అడగండి బాబు. మీ అమ్మాయిని ఏమడుగుతాం రాజశేఖర్ గారు? మాకు అన్ని విధాలా అమ్మాయి నచ్చింది. అయ్యో అలా కాదండి. మీరు అమ్మాయిని ఏం అడగాలనుకున్నా నిర్మోహమాటంగా అడగండి. నేనేమనుకుంటానని అస్సలు ఆలోచించదు. అవును, అప్పుడే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకున్నట్టు అవుతుంది. అమ్మాయికి పాటలేమన్నా వచ్చా అండి?
వచ్చానా? మామూలుగా కాదు, ఒక్కసారి వింటే మీ 2 చెవులు కోసేసుకుంటారు. అంత బాగా పాడుతుంది. పాడు మళ్ళీ. నేనా? పాడు మళ్ళీ. అవునమ్మా, నీకు అనసూయత్త పాటలు బాగా నేర్పింది కదా. నాకు కూడా ఒకసారి నీ గొంతు వినాలనుంది. పాడు తల్లి. అమ్మయ్యా, అమ్మ మేనేజ్ చేస్తుంది. తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక ఎలా ఎలా కాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది. చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్స్ అండి. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. మీకు డాన్స్ వచ్చా? నాకు డాన్స్ లాంటివేం రావండి. అయ్యో, అదేంటి మళ్ళీ? నీకు డాన్స్ బాగా వచ్చు కదా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు చేయడం మన సంప్రదాయం. చేసి చూపించుతాం. లే మళ్ళీ. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. So sad. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్దు. సగుణాభిరాముడు సమరనాభిముడు ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఇంకా ఏమైనా? మీ అమ్మాయి మాకు పిచ్చగా నచ్చిందండి. కాకపోతే అబ్బాయి అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడాలి అంటున్నాడు. అది నేను రెడీ నాన్నగారు. నేను కూడా ఆయనతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. సరే, వెళ్ళండి. వెళ్ళి మాట్లాడుకోండి. రండి. రండి. ఎందాకేదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు, ఏంటది? అంటే పెళ్లికి ముందే మన పర్సనల్ విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ రావని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? చచా, నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేడు తెలుసా. నా కూరంతా బాయ్ ఫ్రెండ్సే తెలుసా. అమ్మ దొంగ, మళ్ళీ కిల్లేడు కదా నువ్వు. నా గురించి అబద్ధం చెప్తా ఉండవు కదా, చిలిపి. అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ ఫ్రెండ్షిప్పేనా? లవ్ లాంటిది ఏమన్నా ఉందా? లవ్వా తొక్క.
చూడు బాబు, సినిమాలకి షికార్లకి తిరిగామా, పార్టీలకి పబ్బులకి వెళ్ళామా, కోరింది తిన్నామా, వద్ద అమ్మేశామా, అది మన స్టైల్. అన్ని అబద్ధాలే దొంగ. నువ్వు సిగరెట్ తాగుతావా? 2 ప్యాకెట్లు తాగుతాను, అది కూడా పెగ్గేసినప్పుడు మాత్రమే. పెగ్గా? అంటే నువ్వు మందు కూడా కొడతావా? ఫుల్ బాటిల్ అంతే. ఏ నువ్వేవా? మా అంజగాడు సురేష్ గాడు అయితే ఎత్తిన బాటిల్ దించ కూడా తాగుతారు తెలుసా? సిగరెట్ కాలుస్తా? అబ్బా, సిగరెట్ కాలుస్తా మందు కొడతా? కాదు కాదు, ఆ గొట్టంగా వదిలించుకునే దానికి మళ్ళీ అబద్ధాలు చెప్తావు. నాకు తెలుసు కదా. నాకు అర్థమైందిలేండి, నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తున్నారు కదా. ఆట పట్టించడానికి నువ్వేమన్నా నా అత్త కొడుకువా, మావ కొడుకువా? దొంగ ఏంటి అంటే నా మనసు దోచుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకువి అంటున్నాను. ఇదిగో నేను చెప్పినవన్నీ నిజాలే. ఆహా, చూడ్డానికి నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నీకు ఇలాంటి సన్నాసి వేషాలున్నాయంటే నేనెలా నమ్ముతాను? అంటే నమ్మవా? అస్సలు నమ్మను. నిజంగా నమ్మవా? సచ్చినా నమ్మను. సరే, నా కర్మ. సర్లే గాని అగ్గిపెట్టుందా? లేదు. నా దగ్గర లైట్ ఉందిలే. వచ్చిన తుండుగుడ్డ మళ్ళీ సిగరెట్ కలుస్తూ ఉండదా? మళ్ళీ మంచి అడ్వాన్స్లో ఉండదే, కానీ ఫీలింగ్ అనుకుంటా. పాపం మళ్ళీ నా మీద లవ్వుతో ఈ సంబంధం జడగొట్టుకునేదానికి, తను షెడ్ అనిపించుకునేదానికి ఎన్ని పాటలు పడుతూ ఉండదు, ఎన్ని త్యాగాలు చేస్తూ ఉండదు. నీ కష్టం ఉదాపోదు మళ్ళీ. నా రూపంలో నీకు మన్మధుడు అంటే ఈ మన్మధురావు లాంటి మొగులు వస్తాడు. నేను చెప్తా ఉన్నాను, గ్యారంటీ గ్యారంటీ. నువ్వు అసలు ఆడదానివేనా? అవునని ఎవడన్నాడు రా? రానా? రానేగా అన్నాను. బే అన్నానా? చూడు, రేపు పెళ్ళయ్యాక ఇలాగే పిలుస్తాను, అలవాటు చేసుకోరా యాదవా. నన్ను కాబోయే మొగుడిని పట్టుకుని ఎదవా అంటావా? నిన్నే కదరా రా అన్నాను. పోనీ మీ నాన్నని పంది, మీ అమ్మని దున్నపోతానా? లేదుగా. చిచ్చి, అందం చూసి అప్సరస అనుకున్నాను, కానీ నువ్వు దయ్యానివని అర్థమైపోయింది. నీలాంటి దాన్ని చస్తే చేసుకో. నాకు కావాల్సింది కూడా అదే. యా, ఎందుకు చేసుకో? నీలో ఒక్క ఆడ లక్షణం కూడా లేదు. నువ్వు అసలు ఆడదానివే కాదు. నాకొద్దు, ఈ సంబంధం క్యాన్సిల్. ఇప్పుడే వెళ్ళి రాజశేఖర్ గారికి నీ ఎదవలవాట్ల గురించి చెప్పి ఇలాంటి దాన్ని ఏ మగాడు చేసుకోవడం చెప్పి మరీ వెళ్తాను. రే ఏమండి, ఇప్పుడు వెళ్తే కొంపలు మునిగిపోతాయి. ఏం చెయ్యాలి? ఏమండి ఏమండి? ఎక్కడా రాజశేఖర్ గారు? ఎక్కడా ఆయన? ఎక్కడా ఆయన? ఎక్కుతాడో దిగుతాడో నాకేం తెలుస్తుంది. ఇంతకీ అమ్మాయితో మాట్లాడారా? ఏంటి ఇది అమ్మాయా? ఛీ, దీన్ని ఆడదన్న వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలి. అంటే తెలిసిపోయిందా? అవును, మీ మల్లి గురించి మొత్తం తెలిసిపోయింది. ఇది ఆడదే కాదు. ఆడదే కాదా? అవును, ఆడదాని రూపంలో ఉన్న మగాడు. కొంప మునిగిపోయింది, వీడికి మొత్తం తెలిసిపోయింది. అంటే అది తప్పనిసరి పరిస్థితుల్లో అలాగా. ఏంటండి తప్పనిసరి పరిస్థితి? అయితే మాత్రం ఆడదిలా బరి తెగించి సిగరెట్ కాల్చడం ఏంటి? సిగరెట్టా? అసలు నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది సిగరెట్ గురించా? అవునా ఆంటీ, ఈయనకి నేను సిగరెట్ కాల్చడం ఇష్టం లేదంట. ఆడదానిగా పుట్టాక చిన్న చిన్న అలవాట్లుంటే తప్పేంటి అన్నాను. దానికే మీ నాన్నకి ఇదంతా చెప్తాను అని ఇలా బయలుదేరాడు. ఓ అలాగా, మొత్తం విషయం క్లియర్ గా అర్థమైంది. ఇక నేను చూసుకుంటాను. ఏ పేకో. పేకోనా? అంటే పెళ్లి కొడుకా అని. ఇప్పుడేంటి, దీనికి మందు సిగరెట్ అలవాటుందని రాజశేఖర్ గారితో చెప్తావు, అంతేనా? అంతే. సరే, అలాగే చెప్తూ గాని అసలు ఏం జరిగిందో నాకు కొంచెం వివరంగా చెప్పు. నేను చెప్తాను. కాదండి, నేను చెప్తాను. నేను చెప్తాను. కాదు కాదు కాదు, నేను చెప్తానండి. నేను చెప్తానండి. సరే 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 సరే, కాసేపు నువ్వు మా మల్లి అనుకో, నేను నువ్వు అనుకో, అలా చెప్పుకుందావా? ఏంటి
నేను మళ్ళీలా చెప్పాలా? ఆ, మీరు నాలా అంటే పెళ్లి కొడుకులా చెప్తారా? ఓకే. అవును, నీకేమేం అలవాట్లున్నాయి? నాకు సిగరెట్ అలవాటుంది. అమ్మో, సిగరెట్టా? ఆ, రోజుకి 2 పెట్టెలు. అమ్మో, 2 పెట్టెలే? అవును, అది కూడా మందు కొట్టినప్పుడే. అమ్మమ్మమ్మో, ఏంటి నువ్వు మందు కూడా కొడతావా? ఫుల్ బాటిల్. ఇదిగో ఆంటీ, అది కూడా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడే. చీ, నీచుడా. నీచుడా కాదు, నీచురాలా అనాలి. ఎందుకంటే నేను ఆడదాన్ని కదా. ఒరే వెధవా, నువ్వు ఆడదానివేంట్రా? మీరాగండి. అనసూయ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది అమ్మాయి అబ్బాయి పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకున్నారు. దాంతో కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఏంటి నిజాలా? ఏంటా నిజాలు? మధు, ఇంకొంచెం ఉంటే నా జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. వీడికి అన్ని అలవాట్లు ఉన్నాయి తెలుసా? అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయా? ఆహాహా, మీకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అతను కాదు, ఆమె. అలవాట్లుంది నాకు కాదు, మల్లికి. నీకుంటే మళ్ళీ కంటావేంటి? మల్లి అంటే నేనే కదా. నువ్వు మళ్ళేంట్రా తిక్క సన్నాసి? అయ్యో నాన్నగారు, మల్లిని నేనైనప్పుడు నేనే మల్లిని కదా. కరెక్ట్. ఏంటి కరెక్ట్? అసలు సిగరెట్ మంద అలవాట్లుంది ఎవరికి? నాకే. చూసారా ఆయనంతట ఆయన ఎలా ఒప్పేసుకుంటున్నాడో? అయ్యో, ఒప్పేసుకున్నాడు కాదు, ఒప్పేసుకుంది అనాలి. నేనిప్పుడు నువ్వు కదా. ఏయ్, ఏంటి తమాషాలు చేస్తున్నావా? ఏంటి నాన్నగారు, కూతుర్ని పట్టుకుని ఏంట్రా అంటారేంటి? ఏంటి నువ్వు నా కూతురువా? ఆంటీ ఇలా రండి. ఏంటి నాన్నగారు, అప్పుడే మర్చిపోయారా? నేను మీ మల్లిని. పిచ్చివాగుడు వాగావంటే చంపేస్తాను. ఆంటీ ఇలా కొడితే నేను మళ్ళీ క్యారెక్టర్ చేయను. మళ్ళీ క్యారెక్టరా? ఏంటిది? అంటే వాడికి మళ్ళీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే వెంటనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడు చేసుకుంటానన్నా ఇలాంటి తేడాగాడికి నా కూతురు నేనివ్వను. నాన్నగారు. ఇంకోసారి నాన్న అన్నావంటే చంపేస్తాను. మీ నాన్న అక్కడున్నాడు. కన్న గుద్దునే కొడతారా? మామయ్య గారు, అత్తయ్య గారు. ఆడంగి వెదవా, నువ్వు పూజకు పనికిరాని పువ్వు అని తెలుసుంటే అసలు ఈ పెళ్లి చూపులకు తెచ్చుండేవాన్నే కాదు. అయ్యా రాజశేఖర్ గారు, మమ్మల్ని క్షమించండి. వెళ్దాం పదవే. నాన్నగారు ఒక్క నిమిషం. అనసూయ గారు, నువ్వు మల్లివి అంటే ఏమో అనుకున్నాను. మీరిలా కొంప ముంచుతారని అర్థం చేసుకోలేకపోయాను. బొద్దుంటే మళ్ళీ మీ ఇంటికి రాను. వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఇక చాలు, పదరా. అయ్యో, నువ్వు బాధపడకమ్మా. పెళ్లికి ముందే వాడేంటో తెలిసిపోయింది. లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు. అమ్మ మధు, నేను వెళ్తాను. నువ్వు మళ్ళీ జాగ్రత్తగా చూసుకో. పదమ్మా, ఆడదై పుట్టాక ఇలాంటి కష్టాలు తప్పవు. అలాగే ఆంటీ. ఆహాహాహా, తల్లి కొడుకులు భలే తప్పించుకున్నారండి. ఇంతటితో ఏమైంది? ముందుంది ముస్సళ్ళ పండగ. అప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. మీ నోటితో మీరే నేనే చేతుని అని చెప్పించకపోతే నా పేరు మధుమతే కాదండి. ఏంటి మధు నువ్వనేది? మల్లీశ్వరి కావాలని పెళ్లి చూపుల్ని చెడగొట్టిందా? అవునక్క, బద్రీ బావగారి మీద బాగా మనసు పడినట్టుంది. పాపం
ఆయన వదలలేక వచ్చిన సంబంధాన్ని వదులుకుంది. నో! నా పేక మొగుడు నాకే సొంతం. అయితే గీతే అతనితో నేనే పేకాడాలి తప్ప ఇంకో ఆడది ఆడకూడదు. ఆడటానికి వీల్లేదు. అయ్యో, అలా జరగాలంటే దానికి ఒక మార్గం ఉందక్క. అబ్బబ్బ, చెప్పు మధు. నా పేకట మొగుడిని కాపాడుకోవడానికి ఏం చేయమన్నా చేస్తాను. ఏం లేదక్క, మన కాలనీ దగ్గర ఒక అమ్మవారి గుడి ఉందంట. ఆ గుడిలో గనక పొర్లు దండాలు పెట్టి పూజ చేస్తే ఎలాంటి అమ్మాయికైనా పెళ్లి జరిగిపోతుందంటక్క. అయితే అర్జెంటుగా దాంతో పొర్లు దండాలు పెట్టించి పూజ చేయించేసేద్దాం. వెంటనే దానికి పెళ్ళైపోతుంది, మన పీడ విరగడైపోతుంది. కానీ ఆ మళ్ళీ మన భర్తల మీద మోజుతో ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి రాను ఉంటుందక్క. అది నిజమే. మరి దాంతో గుళ్ళో పొర్లు దండాలు పెట్టించడం ఎట్లా మధు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క. ఏంటది?